ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనము. మీ ఓర్పు ద్వారా అంటే ఎప్పుడైతే మీరు ఓర్పు కలిగి ఉంటారో అప్పుడు మీ ప్రాణాలను దక్కించుకొందురు అని చెప్తున్నాడు. ఓర్పు అనేది లేక చాలామంది తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. ఈరోజు నీ సంగతి ఏమిటి? నీ జీవితంలో వచ్చే శ్రమలను బట్టి కానీ, నీ మీదకి ఎదురుదాడి చేసే శత్రువులను కానీ ఓర్చుకోగలిగితే నీ ప్రాణాన్ని నీవు దక్కించుకున్నట్లే. కానీ ఈరోజు చాలామందికి ఓర్పు, సహనం ఉండదు. అయితే ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. క్రైస్తవుడు అంటే తప్పక ఓర్పు కలిగి ఉండాల్సిందే. యేసు ప్రభువు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, హింసించినా, ఎంతగా బాధ పెట్టినా ఆయన ఓర్చుకునే ఉన్నాడు. ఆయన అందుకే ఉన్నతమైన స్థితికి చేరుకోగలిగాడు. ఈరోజు మనము కూడా ఓర్పు కలిగి ఉంటే మన ప్రాణాల్ని మనం దక్కించుకుంటాము. యేసు ప్రభు మరి ప్రాణాన్ని ఎందుకు దక్కించుకోలేదు అని అంటారా? ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఎలా ఓర్పుగా ఉండాలో, ఎలా జీవించాలో నేర్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం పోగొట్టుకోకపోతే మనకు రక్షణ లేదు కనుక ప్రాణం పోగొట్టుకున్నాడు. మరలా 3వ దినమున తిరిగి లేచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం కనుక ఓర్పు కలిగి జీవిద్దాం. ప్రభువుతో కూడా కలిసి మన ప్రాణాలను మనము దక్కించుకుందాం. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.